ఇర్మియా 18వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వచనం చూద్దాం. ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇర్మియాని ఒక పని చేయమంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఇర్మియా గ్రంథం అంతా చూస్తే అది ఒక బ్రోకెన్ బుక్, విరిగిపోయిన పుస్తకం. అంటే చిల్లా చెదురైన పేపర్లు అన్నీ మనం వెతుక్కొని పెట్టుకోవాలి. ఇది కంటిన్యూ 52 అధ్యాయాలు. కానీ అది మనకి ఇక్కడిక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం విషయం అంటాడు కదా, అక్కడింత ఇక్కడింత ఇక్కడింత అక్కడింత అట్లా దొరికే గ్రంథంలో దేవుడికి మహిమ కలుగును గాక. మనకి అన్ని కూడా ఇర్మియాలో ఒక దగ్గర దొరకదు. అయితే మనం 18వ అధ్యాయం చూస్తున్నాం కదా, ఇక్కడ దేవుడు ఇర్మియాని ఒక పని చెప్తుంది. నువ్వు లేచి, దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని మాట మనము ఎంత శ్రద్ధగా వింటామో దేవుడు అంత పని చెప్తాడంట. ఒకవేళ మనము ఒక తల్లి ఇద్దరు ఒకళ్ళు వింటారు, ఒకళ్ళు వినరు. వినే పిల్లలకి తల్లి పని చెప్తారు, వినని పిల్లలకి అబ్బా వీళ్ళు పని చేయాలి, వీళ్ళకి చెప్పడము దండగా అనుకుంటారు. దేవుడు కూడా అంతే. మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్న దేవా, నేను నాకు చెప్పు అంటేనే దేవుడు పని మొదలు పెడతాడు. దేవుడికి మహిమ కలుగును. నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేదును. ఇర్మియా ఉన్న ప్లేస్లో చెప్పొచ్చు కదా. దేవుడికి ఒక ప్రతిసారి ఇర్మియా వింటున్నాడు దేవుడి మాట, మరి అక్కడే ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఎందుకు కుమ్మరి మహిమ కలుగును గాక. మనం చూద్దాం ఎందుకు కుమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు దేవునికి మహిమ కలుగును గాక. సారి మీద పని చేసేటప్పుడు దేవుడు ఇర్మియాని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టిందంటే ఇర్మియా కుండలు నేర్పిస్తుండు. మనమైతే అనుకుంటాం ఏమని, ఇర్మియాకి కుండలు నేర్పిస్తుండేమో దేవుడు అని కదా, దేవుడికి ఇస్తుంది. కానీ దేవుడు ఒక మాట చెప్తుందంట ఇర్మియాతో. ఎందుకు అంటే మనం స్ట్రగుల్ అయ్యే టైంలో, మనం వేదన పడే టైంలో దేవుడు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచనకి మనం ఏం చేయాలంటే వినాలి. ఫస్ట్ మనకు ఏదైనా విన్నామంటే భయం వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం నిలబడ్డ ప్లేస్ కింద నుంచి వెళ్ళిపోయినట్టు అయింది. ప్లేస్ లేదు ఇంకా కింద, ఎట్లా నిలబడతాం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేయి తెచ్చి పెడతాడు. మనం ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా నిలబెడతాడు. ఆయన పని అది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన పని ఆయన చేస్తుండు, మరి మన పని మనం చేయాలి కదా. దేవునికి స్తోత్రం. ఏమంటుంది ఇక్కడ 4వ వచనంలో చూద్దాం. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ. దేవునికి స్తోత్రం. చెప్పండి పక్కన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జిగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా, దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాం? పగిలిపోతే ఇరిగిపోతే ఏం చేస్తాం? తీసుకుపోయి ఇర్మియాని తీసుకుపోయి అక్కడ దేవుడు నిలబెట్టి దేవుడికి మహిమ కలుగును గాక. వారి చేతిలో నుంచి ఊడిపోతున్న మట్టి చూడు ఇర్మియా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటుందంట? ఏమి పాడవలేదు, పడిపోయిందా? పడిపోయి ఏం కాదు, నేను మళ్ళా చేస్తాను. దేవుడికి మహిమ కలుగు. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోతే రాదా సమస్య వస్తుంది. అందుకే యెషయా అంటాడు, నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం అస్సలు పనిచేయదంట. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ఎట్లా అవుతుంది పరిస్థితి, ఎట్లా చేయాలి, మేము ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాం. కానీ దేవుడు ఒక మాట చెప్తుంది. ఏమంటాడు? వాళ్ళ చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ తయారు చేయను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇర్మియా అనుకుంటూ కుండను మట్టి చేస్తుండు కదా, జారిపోయింది, పక్కన వేసేస్తానేమో, పనికి రాదు కదా అనుకుంది. కానీ దేవుడు అంటూ
కాదు. జారిపోయిన మట్టిని తీసుకొచ్చి సారె మీద పెట్టినప్పుడు అంత మంచి కుండ తయారైతే మరి మీ జీవితాలు నా చేతిలో ఉన్నాయి. నేను ఎంత చక్కగా దిద్దుతాను. దేవునికి మహిమ కలుగుతాను. ఎంత చక్కగా తీర్చిదిద్దుతా. దేని అధైర్యపడవచ్చు, ఆందోళన చెందదు. మీ యొక్క జాబితాలన్నీ కూడా సారె మీదనే ఉన్నాయి, జారలేదు. జారలు కూడా ఇక్కడ. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుతాక. 5వ వచనం చూద్దాం. అంతటా ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఏమంటున్నంట దేవుడు? క్వశ్చన్ వేస్తున్నాడు మనకి. ఎంతమంది ఆన్సర్ క్వశ్చన్ మార్క్ చూస్తుందా? అందరు తెరవండి ఒకసారి బైబిల్. ఇశ్రాయేలారా, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఉందా క్వశ్చన్ మార్క్ అక్కడ? దేవునికి స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, ఇదే యెహోవా వాక్కు. జీవితములను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, హల్లెలూయా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడున్నారంట? నా చేతిలో ఉన్నారు. కుమ్మరి ఏం చేసిండు? ఇశ్రాయేలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? చేయలేడా? దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి దగ్గర దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తాడు, ఒక గొప్ప సహాయం. అది మనం ఊహించలేము. ఆ సహాయాన్ని ఊహించలేమంట. అద్భుతాచర్యకారాలు చేసి తండ్రి మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి గురువు చూపించు ధన్యత దయచి మీ మహిమతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. మీ బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయత దయచి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి నడిపిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.